ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ యొక్క పార్ట్ 1 మొదటి భాగం కొన్ని విషయాలు చెప్పుకొని ఉన్నాము. ఇప్పుడు పార్ట్ 2లో మనం కొన్ని విషయాలు చెప్పుకుందాం యేసుక్రీస్తు గారి యొక్క రెండవ రాకడ కోసం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం నుండి మనం చూసుకున్నట్లయితే అక్కడ శిష్యులు యేసుక్రీస్తు గారిని అడుగుతారనమాట. మీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు ఏంటని అడుగుతారు. అక్కడ చూడండి, 3వ వచనం నుండి 24వ అధ్యాయము మత్తయి సువార్త. ఆయన ఒలివ కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పమనగా, మొట్టమొదట ఆయన ఏం చెప్పారు చూడండి. యేసు వారితో ఇట్లనెను, ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. ఇది చూడండి, నేనే దేవుని అని చెప్పి చాలామంది కూడా డబ్బులు వసూలు చేస్తారు, వ్యాపారాలు చేస్తారు. దేవుడి పేరు చెప్పుకొని ఎన్నో రకాలుగా వ్యాపారాలు జరుగుతుంటాయి. ఇది కడవరి దినాల్లో ఇది జరుగుతుంటుంది కంపల్సరీగా. ఇది కూడా ఒక సూచన అనమాట. యేసుక్రీస్తు గారి యొక్క రెండవ రాకడకు ఒక సూచన. మనం జాగ్రత్తగా గమనించాలి. దేవుడు ఎవరు, యేసుక్రీస్తు ఎవరు, పరిశుద్ధాత్మ ఎవరు, ఇవన్నీ కూడా మనం క్లియర్ కట్గా గమనించాలి. 2, మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. మనం ఆల్రెడీ యుద్ధాలు చూస్తున్నాం. ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుండి ప్రస్తుతం ఇప్పుడు కూడా యుద్ధాలు చూస్తున్నాం. అనేక దేశాలు మన కళ్ళ ముందే యుద్ధాలు చూస్తున్నాం. మన దేశంతో పాటు అన్ని చాలా దేశాలు యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధ సమాచారాలు కూడా వింటున్నాం. సో భయంకరంగా ఉంటాయన్నమాట. ఇది కూడా రెండో రాకడకు ఒక సూచన. తర్వాత జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. చూడండి, వర్గాలు, కుల వర్గాలు, మత వర్గాలు, పార్టీలు, రాజకీయ పార్టీలు, అనేక రకాలుగా జనాలు ఒకరి మీద ఒకరు స్వార్థం కోసం, మరి డబ్బు కోసం, పదవుల కోసం, వ్యాపారం కోసం అనేక రకాల వర్గాలు జనం మీదకి జనం లేచి కొట్టుకుంటున్నారు. ఇది కూడా యేసుక్రీస్తు గారి యొక్క రెండో రాకడకు సూచన అనమాట. అలాగే అక్కడక్కడ కరువులను, భూకంపములను వచ్చినాయి. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. కరువులు చూస్తున్నాం, అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి. పంటలు పండించే వాళ్ళు తక్కువైపోతున్నారు. కరువులు పెరిగిపోతున్నాయి. కొన్నాళ్ళకి వాటర్ ఉండకపోవచ్చు, కొన్నాళ్ళకి తినడానికి తిండి కూడా దొరకపోవచ్చు. సో ఈ విధంగా జనాభా పెరిగిపోతున్నారు కాబట్టి కరువులు వస్తాయి అన్నమాట. అలాగే భూకంపాలు చూస్తున్నాం, సునామీలు, భూకంపాలు చూస్తున్నాం. అన్నీ కూడా మన వీడియోస్లో కూడా చూస్తున్నాం. అలాగే చాలా దేశాల్లో భూకంపాలు రావడం, సునామీలు రావడం కూడా చూస్తున్నాం. అలాగే మహా వర్షాలు, భయంకరమైన తుఫానులు రావడం చూస్తున్నాం. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపేద్దరు. చూడండి, ఎవరైతే నీతిమంతులు ఉంటారో వాళ్ళు బలైపోతున్నారన్నమాట. స్వార్థం కోసం పేదవారిని, నీతిమంతుల్ని చంపేస్తుంటారు. సో అదంతా దేవునికి తెలుసు తప్ప మనకు ఎవరికి తెలియదు. సో ఇటువంటి అంతా కూడా నీతి అనేది చచ్చిపోతుంటుంది అనమాట. అలాగే 10వ వచనం, అలాగే 9వ వచనంలో ఇంకొక మాట, మీరు నా నామం నిమిత్తం సకల జనముల చేత ద్వేషింపబడుతారు. ఇక్కడ యేసుక్రీస్తు గారి నామం చేత మనం ద్వేషింపబడతాం. ఎందుకంటే ఇది సత్యం చెప్తుంటే ఎవరికి కూడా అంత తొందరగా అర్థం చేసుకోలేని స్థితి. ఎందుకంటే అందరూ మానవులు, జ్ఞానం తక్కువ ఉంటుంది. సో అలాగే తెలుసుకొని ఎవరం పర్ఫెక్ట్ కాదు. మన చేతి వేళ్ళు ఎలాగైతే పర్ఫెక్ట్ ఉండవో అలాగే మనుషుల్లో కూడా మనం పర్ఫెక్ట్గా ఉండలేము. కానీ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తుండాలన్నమాట. అలాగని ఎవరిని బలవంతం చేయకూడదండి. అందరూ మన సహోదరులు అనమాట. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనంతా ఒక కుటుంబం అండి. సో ప్రేమగా బోధించాలి, ప్రేమగా చెప్పాలి, ప్రేమగా నేర్చుకోమని చెప్పాలి తప్ప ఎవరిని బలవంతం చేయకూడదండి. ఎవరికి వాళ్ళు నేర్చుకుంటారు. అది మనం మామూలుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుండాలి తప్ప ఎవరిని కూడా బలవంతం చేయకూడదు. అలాగే అనేకులు అభ్యంతరపడి ఒకరికొకరు అప్పగించి ఒకరికొకరు ద్వేషింతురు. సో మనం ఇంకొకరికి అభ్యంతరంగా ఉండకూడదండి ఎప్పుడు కూడా. సో అభ్యంతర పడుతుంటారు, ఒకరికొకరు అప్పగించుకొని ఒకరికొకరు ద్వేషిస్తుంటారు. సో క్రీస్తు నిమిత్తం అసలు మనం అతనికి బ్యాడ్ నేమ్ తేకూడదండి. యేసుక్రీస్తు గారికి ఎప్పుడు బ్యాడ్ నేమ్ తేకూడదు. ప్రేమనే పంచాలి తప్ప అసలు ప్రతి సందేశం ఏంటంటే ప్రేమ అనమాట.
ఒకరినొకరిని ప్రేమించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమించుకోవాలి. ప్రేమతోనే జయించాలి, ప్రేమతో చెప్పాలి, ప్రేమతో వాళ్ళని ఆదుకోవాలి, ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ ఉండాలి. అలాగే ప్రేమతోనే కుటుంబంలో కట్టబడాలి తప్ప ద్వేషంతో ఎప్పుడూ ఏది సాధించలేమండి. ప్రేమించాలి అందరం కూడా. యేసుక్రీస్తు గారు చెప్పింది కూడా అదే. అలాగే అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అబద్ధ ప్రవక్తలు వస్తారు, వాళ్ళని నిజంగా ప్రవక్తలు అనుకుంటారు. వాళ్ళకి అధికారం మరియు శక్తి లేకపోయినా కూడా నాకు పవర్ ఉందనుకుంటారు తప్ప వాళ్ళు సొంత జ్ఞానంతో బోధిస్తుంటారు. వాళ్ళు ప్రవక్తల్లా ఫీల్ అవుతారు తప్ప వాళ్ళు ప్రీస్టుడ్ ఉందా లేకపోతే దేవుని చేత నియమించబడ్డా లేదా, ఇవన్నీ కూడా వాళ్ళ క్రియలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చండి. ఈ ప్రవక్త ఒక ప్రవక్త ఉన్నారనుకోండి, ఈయన అబద్ధ ప్రవక్త నిజమైన ప్రవక్త అనేది మన ప్రార్థన ద్వారా తెలుసుకోవాలి. అలాగే వాళ్ళు మంచివాడా చెడ్డవాడా, దేవుని శక్తి కలిగి ఉన్నాడా లేదా అనేది మనం ప్రార్థన ద్వారా మనం తెలుసుకోవాలండి, ఎదుటివారు ఎలా ఉన్నారనేది. సో మనం జడ్జిమెంట్ చేసేయకూడదు. అసలు ఈయన చెడ్డోడు ఈయన మంచోడు అని మనం జడ్జిమెంట్ చేయడానికి మనం ఎవరని, మనం ప్రార్థన ద్వారా మనం తెలుసుకోవాలన్నమాట. ఈయన నిజమైన ప్రవక్త, ఈయన దేవుని యొక్క ప్రవక్త, ఈయన అబద్ధ ప్రవక్త అని వారి క్రియలను బట్టి మనకు తెలుస్తుంది అన్నమాట. సో వాళ్ళు నిజమైన ప్రవక్త అనుకోండి, దేవుని యొక్క పని మాత్రమే చేస్తారు. దేవుని యొక్క పని అధికారం మరియు శక్తి ద్వారా చేస్తారు. అధికారం మరియు శక్తి లేకుండా మామూలుగా సొంత జ్ఞానంతో చేశారనుకోండి, ఆయన నిజంగా అబద్ధ ప్రవక్త అయిపోతారన్నమాట. సో ఇది కూడా యేసుక్రీస్తు గారి యొక్క రెండో రాకడకు సూచన. జాగ్రత్తగా గమనిస్తుండాలి. అలాగే అక్రమం విస్తరించడం చేత అనేకులు ప్రేమ చల్లారును. క్రమం అంటే ఆర్డర్ అండి. దేవుని యొక్క ఆర్డర్ ఎలా ఉంటుందంటే, ఆయన భూమిని ఆకాశాన్ని సృష్టించినప్పుడు కూడా దేని తర్వాత ఏది సృష్టించాలో ఒక ఆర్డర్ ఉంది. అలాగే ఎప్పుడు ఏ ప్రవక్తను పంపించాలో భూమి మీదకి ఒక ఆర్డర్ ఉంది. యేసుక్రీస్తు గారు ఎప్పుడు రావాలో కూడా చూడండి, కరెక్ట్గా 0 టైంలో వచ్చారు ఆయన. క్రీస్తు పూర్వం క్రీస్తు శకం కరెక్ట్గా కాలంలో వచ్చారు ఆయన. అలా ఒక ఆర్డర్ ఉంటుందండి దేవునిది. ప్రతిదీ కూడా ఒక ఆర్డర్ ఉంటుంది. సూర్యుడు తూర్పునే ఉదయించాలి, అలాగా పశ్చిమాన్ని అస్తమించాలి. ప్రతిదీ ఒక ఆర్డర్ ఉంటుందండి. పగల సూర్యుడు ఉండాలి, రాత్రి చంద్రుడు ఉండాలి. ఇది ఒక ఆర్డర్ అనమాట. అలాగే ఆయన మాటల్లో కూడా ఒక ఆర్డర్ ఉంటుందండి, ఒక క్రమం ఉండాలి. అలాగే ట్రూ చర్చ్ చూడండి, ట్రూ చర్చ్లో ప్రతిదీ ఒక ఆర్డర్ ఉంటుంది. ఒక ఆర్డర్ ఎప్పుడు ఎవరికి ఎలా బాప్తిసం ఇవ్వాలి, ట్రూ బాప్తిసం వాళ్ళకి ఏ విధంగా చేయాలి, అలాగే వాళ్ళకి పవర్స్ ఎప్పుడు ఇవ్వాలి, అలాగే వాళ్ళు ఫ్యామిలీ సీలింగ్స్ ఎలా చేయాలి, ఇన్ని ఒక ఆర్డరు. అందుకే బైబిల్లో కూడా వాక్యం ఉంటుంది, సూత్రం వెంబడి సూత్రం వచ్చును, కృప వెంబడి కృప వచ్చును. అదంతా కూడా ఒక ఆర్డర్లో వస్తుందండి. ఎప్పుడు కూడా ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆర్డర్ ఎప్పుడైతే తప్పారో అక్రమం విస్తరించబద్ది. అక్రమం అంటే సొంత జ్ఞానంతో అక్రమంగా వెళ్ళిపోతారు. అక్రమంగా వెళ్ళినప్పుడు దౌర్జన్యం ఉంటుందండి. ఇంకా అక్కడ న్యాయం అనేది ఉండదు. చూడండి, అక్రమం విస్తరించడం చేత అనేకులు ప్రేమ చల్లారండి. ప్రేమ ఉండదండి. ఇంకా అక్కడ ప్రేమ, న్యాయం, కనికరం, జాలి ఇవి ఉండవండి అక్రమం విస్తరించడం చేత. సో ఇది కూడా యేసుక్రీస్తు గారి యొక్క రెండో రాకడకు సూచన అనమాట. అలాగే అంతం వరకు సహించిన వాడే రక్షింపబడును. ఈ భూమి మీద అనేక శ్రమలు ఉంటాయి, అనేక కష్టాలు, ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు ఇలా చాలా ఉంటాయండి. అయినప్పటికీ కూడా అంతవరకు సహించాలి, ఓర్పుగా ఉండమని చెప్తున్నారు దేవుడు. చాలా ఓర్పుగా ఉండాలండి. ఎంత ఓర్పుగా ఉంటే అంత జయించగలుగుతాం. ఇప్పుడు కూడా చాలా ఓర్పుగా జయించాలి. క్రీస్తు యొక్క ప్రేమలో ఉండాలి, క్రీస్తు యొక్క నిరీక్షణ ఉండాలి. అలా యేసుక్రీస్తు గారు ఏ విధంగా అయితే ఆఖరి బొట్టు వరకు కూడా రక్తం చిందించారో, వెయిట్ చేశారు, చాలా శ్రమ అనుభవించారు శిలువ మీద, కానీ వెయిట్ చేశారు, అంతం వరకు వెయిట్ చేశారు. అయ్యో, తన ఆత్మను తను అప్పు చెప్పుకోలేరు ఆ తండ్రికి. ప్రాణం తీసే అధికారం, ప్రాణం పోసే అధికారం ఆయన చేతిలో ఉంటుంది. అయినప్పటికీ కూడా ఎందుకున్నారు? అది క్రమము, ప్రేమ. ఆఖరి బొట్టు కూడా ఎవరో ఒకరిని రక్షిస్తానని ఆశ, రక్తపు చుక్క, ఆఖరి రక్తపు చుక్క కారినంత వరకు కూడా అతను వెయిట్ చేశారండి. తన ఆత్మను ఇవ్వలేదు. ఇదిగో సమాప్తమాయను అన్న తర్వాత మాత్రమే తన ఆత్మను తండ్రికి అప్పచెప్పుకున్నారు. సో ఈ విధంగా అంతం వరకు సహించాలి సార్. ఆత్మహత్యలు చేసేసుకోవడం, ఏదో కష్టం వచ్చిందని కోప్పడిపోవడం, అలాగే నిరీక్షణ లేకపోవడం, ఓర్పు లేకపోవడం, సగం వెళ్ళిపోవడం, సగం పనులు చేయడం, ఇది కాదండి. అంతం వరకు సహించిన వాడు ఎవడో వాడే రక్షింపబడని క్లియర్గా చెప్పారనమాట. ఇది కూడా యేసుక్రీస్తు గారికి రెండో రాకడ సూచన అనమాట. చాలా ఓర్పు ఉండాలి పరిశుద్ధులు, చాలా ఓర్పు ఉండాలి. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమే లోకమందంతటిను ప్రకటింపబడును, అటు తర్వాత అంతం వచ్చును. ఈ రాజ్య సువార్త అంటే పరలోక రాజ్యం యొక్క సువార్త, ది చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లాటర్ డే సెయింట్స్ క్లియర్ కట్గా చెప్తారండి. చాలా జాగ్రత్తగా వెతకండి. ది చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లాటర్ డే సెయింట్స్, ఇది చర్చ్ పేరు అన్నమాట. యేసుక్రీస్తు గారి యొక్క చర్చ్ పేరు. ఇది ఎవ్వరు మనుషులది కాదు, డైరెక్ట్ దీని హెడ్ యేసుక్రీస్తు గారే.
ఈ చర్చి మీకు దగ్గరలో ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి అందులో ఉన్న ప్రాసెస్లన్నీ తీసుకోండి, ప్రాక్టికల్గా చేయండి. ప్రాక్టికల్గా మనం బాప్తిసం అంటే మామూలు చదివేస్తాం, అసలు బాప్తిసం ఎలా ఉంటుంది అనేది ఇక్కడ తీసుకున్న వాళ్ళకి ఆ టేస్ట్ అర్థమవుతుందండి. నేను నిజంగా చెప్తున్నాను, మిమ్మల్ని ప్రేమించి చెప్తున్నాను బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్లీజ్ ఫైండ్ ద ట్రూ చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క నిజమైన సంఘాన్ని వెతకండి, దొరుకుతుంది. అడగండి, ఇవ్వబడుతుంది. తీసుకోండి, డోర్స్ ఓపెన్ అవుతాయి. ప్లీజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్లీజ్ ప్రే టు గాడ్ అండ్ ఆస్క్ గాడ్ అబౌట్ ట్రూ చర్చ్. సో అక్కడికి వెళ్ళి ఈ ప్రాసెస్లన్నీ తీసుకోండి. ఈ విధంగా యేసుక్రీస్తు గారి యొక్క రెండవ రాకడ యొక్క సూచనలు ఈ విధంగా ఉన్నాయన్నమాట. అలాగే మనం ఇంకా పార్ట్ 3లో యేసుక్రీస్తు గారి యొక్క ఇంకా రెండో రాకడ కోసం చాలా విషయాలు నేర్చుకుందాము. మనకి ఇంకా విషయం ఇందులో నేర్చుకోవాలంటే 7 ముద్రల కోసం మనం ముందుగానే ఒక వీడియోలో చేసుకున్నామండి. ఆ 7 ముద్రలో మనం 7వ ముద్రలో ఇప్పుడు ఉన్నామండి. ఒక ముద్ర 1000 సంవత్సరాలు అన్నమాట. ఆల్రెడీ 6000 సంవత్సరాలు అయిపోయింది. క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాలు, క్రీస్తు శకం 2000 సంవత్సరాలు, 6000 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు 7వ సంవత్సరంలో మనం అడుగుపెట్టాం. దీని గురించి నెక్స్ట్ వీడియోలో మనం నేర్చుకుందండి. యేసుక్రీస్తు గారి యొక్క రెండో రాకడ పార్ట్ 3లో నేర్చుకుందాము. నాకు తెలుసు పరలోక తండ్రి మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. తన అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు నామంలో మనందరం రక్షింపబడిన గాక. యేసుక్రీస్తు నామంలో ఈ ఉన్నతమైన వాక్యాన్ని చెప్తూ ముగిస్తున్నాను. ఆమేన్.